మేతలకి టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు అయితే పెంచారు. రొయ్యకి మాత్రం 10,000 తగ్గించారు. అర్థమైందా అండి? 100 కౌంటు ₹10 తగ్గించారు కేజీకి. అదే రొయ్యల మేత అయితే కేజీకి ₹10 పెంచారు. ఫ్యాన్సెట్ల రెక్కలో ఒక్కొక్క రెక్క వచ్చి ₹100 పెంచారు. ₹400 ఉండే రెక్క ఇప్పుడు 600 అయింది. రైతులు, కంపెనీ వాళ్ళు కానీ, ఫ్యాన్సెట్ల వాళ్ళు కానీ, వీళ్ళు కానీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. రొయ్యల చెరువు చేసే రైతులు మాత్రం సంగన అయిపోవాలి. మీరు అందరూ పెంచండి. ఒక పని చేయండి, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మాకు కూడా 100 కౌంటు రొయ్యి ₹300 చేయాలి. 100 కౌంటు రొయ్యి 300 చేసి మీరు రేట్లు పెంచుకోండి. హ్యాపీ, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఉన్నది ఎప్పుడల్లా రొయ్యి రేట్ ఏమో తగ్గించండి. వైరస్లు వచ్చి అయ్యొచ్చి ఇయ్యొచ్చి పోతున్నాయి ట్యాంకులేమో. మీరు మాత్రం రేట్లు పెంచుకుంటే వెళ్ళిపోండి. రైతు అడుగు తినిపోతాడు. అంతేనా సార్? మీకు కావాల్సింది అదే కదా. అదే అనమాట. ఎవడు బతికినా సరే ఈ రొయ్యల చెరువుడు, ఈ రైతు అనేవాడు చేస్తేనే నానా సంకలనాకి ఈ రైతులు అనేవాడు చెరువు గట్ల చుట్టూ వాటి చుట్టూ తిరిగితే గానీ, ఈ నా కొడుకులు మానేస్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఒక్కసారిగా క్రాప్ హాలిడే ఇచ్చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం రొయ్యల సాగు చేసే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారిగా క్రాప్ హాలిడే ఇచ్చేస్తే వాళ్ళ గుద్దం మూసుకుని కిందకి దిగి వస్తారు. అప్పుడు దాకా దిగరు. మాటలు తినంగా రావట్లేదు అనుకోవద్దండి. మీరు టన్నుకు 10,000, 15,000 పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, కడుపు మంట అంతే. ఎందుకంటే రొయ్యకి రేట్లు తగ్గించేస్తారు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లూజ్ వచ్చింది, సెల్ లూజ్ వచ్చింది, ఇది ఏరిగింది, అది సరిగ్గా ఏరగలేదని రకరకాలు చూపిస్తారు కదా వేసుకెళ్లే వాళ్ళు. అదనమాట. అందుకే మేము కడుపు మండి ఏం చేయాలో తెలియక ఇట్లా తీర్చుకుంటున్నాం కసి. అంతే. మీరైతే రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోండి. మేమందరం క్రాప్లు మానేస్తాం ఖచ్చితంగా. మన రైతులందరూ మానేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సుమారు ఒక 2-3 సంవత్సరాలు రొయ్యలేయడం మానేసేయండి.